హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఊరికి వెళ్తున్నాను, పీలేటు అనంతపురం. మార్నింగే 5కి లేచేసాను, తలస్నానం చేసేసాను. ఇంక ఇప్పుడైతే మా అత్తయ్య మటన్ చేసుకో అని చెప్పింది అనమాట. మటన్ కూడా వండేసాను. ఇంకా పిల్లలకు స్నానం చేపించేసి టిఫిన్ తినేసి బయలుదేరడమే. ట్రైన్ వచ్చి 9కి ఉంది. తొందరగా నేను 8కే బయలుదేరేసాలి. తొందరగా బయలుదేరుతున్నాను. మా చిన్నోడు ఇంకా లేలేదు. మా చిన్నోడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఇంకా లేపాలి, రెడీ చేపియాలి. ఇంకొక సైడ్ అయితే మటన్ కర్రీ చేసాను, విజిల్స్ అయితే పెట్టున్నాను. ఇంకో సైడు మా పెద్ద బాబుకి అయితే వాటర్ కాంచుతూ ఉన్నాను స్టవ్ మీద. ఇంకా దోశ పిండి ఉంది, ఇంకా టిఫిన్ అయితే దోశ వేసుకునేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కలిపి పెట్టేస్తాను అనమాట. ఇంకా పిల్లలు రెడీ అయితే వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేసేయాలి. ఇంకా మటన్ కర్రీ చేయాలని చెప్పేసి ముందు రోజే నేను గోంగూర తెచ్చుకున్నాను. గోంగూర మటన్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ చేసుకొని తింటాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు చేసుకోరు కదా, చేసుండరు. మా అత్తయ్య చేసిందో లేదో నాకు తెలీదు. అందుకు వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేపిద్దామని చెప్పేసి ముందు రోజు సంతకు వెళ్ళినప్పుడు గోంగూర అయితే తీసుకుని వచ్చాను. ఇంకా మార్నింగ్ లేస్తేనే మటన్ చేసేసాను అనమాట. గోంగూర వేసేసి ఎంత బాగా కుదిరిందో, అసలు చాలా బాగా కుదిరింది. మార్నింగ్ టిఫిన్లకైతే కొద్దిగా తిన్నామన్నమాట పిల్లలు, నేను. ఇంకా పిల్లలు నిద్ర లేసే లోపు నేను రెడీ అయిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. ఇంకా ట్రైన్ అయితే 9:15కి అలా వస్తుంది. ఇంకా లోపల పిల్లల్ని రెడీ చేసుకొని నేను కూడా రెడీ అయిపోవాలి కదా. యాక్చువల్లీ నేను 2 days ముందే వెళ్ళాల్సింది, కానీ కాస్త నాకు సచివాలయంలో పని పడి నిలిచిపోయానమాట. టికెట్ కూడా బుక్ చేసుకున్నాను ఒక 10 days ముందు, అది కూడా క్యాన్సిల్ చేయించుకునేసాను. ఇంకా పిల్లలకైతే స్కూల్ ఓపెన్ అవుతాయి కదా. ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యే మంత్లోనే, అంటే ఈ జూన్ మంత్లోనే మనకి పిల్లలకి తల్లికి వందనం అనేది అమౌంట్ పడుతుంది అని చెప్పి అంటున్నారు కదా. అది పిల్లలు మ్యాపింగ్లో ఉండాలి, అంటే తల్లిదండ్రులతో మ్యాపింగ్ అయి ఉండాలన్నమాట. అది ఒకసారి చెక్ చేసుకున్నాను నేను. చూసుకుంటే పిల్లలు మాతో మ్యాపింగ్ లేదు, మా అత్త వాళ్ళతో మ్యాపింగ్ అయి ఉన్నారనమాట. ఇంకా అలా మ్యాపింగ్ అయి ఉంటే తల్లికి వందనం అనేది పిల్లలకు పడదు. తల్లిదండ్రులతోనే మ్యాపింగ్ ఉంటే అమౌంట్ అనేది పడుతుందన్నమాట. మేమిద్దరం ఏమంటే అనంతపురంలో మ్యాపింగ్ అయి ఉన్నాము, పిల్లలు అనేది మా అత్త వాళ్ళతో పిల్లల్లో మ్యాపింగ్ అయి ఉన్నారు. ఇంకా అలా మార్చుకోవాలని చెప్పేసి నేను ఇంకా వెళ్ళలేదు అనంతపురానికి. ఇంకా ప్రాసెస్ అంతా చేసుకునేందుకు ఒక 2 days పట్టింది. ఇంకా 2 days తర్వాత అయితే ఊరికైతే వెళ్తున్నాను. మా ఆయన వెళ్ళి అప్పటికే 10 days అయిపోయిందనమాట. పాపం ఫుడ్ సరిగా చేసుకోక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇంకా నేనైతే పిల్లలకి టిఫిన్ పెట్టేశాను, వాళ్ళని కూడా రెడీ చేయించేసాను. ఇంకా మళ్ళీ బబ్లు అయితే సరిగా తినలేదు. బబ్లుకి హెల్త్ బాగాలేదనమాట. 1 day నుంచి ఫీవర్ ఉంది. నిన్నైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఫుల్గా వామిటింగ్స్, స్టమక్ పెయిన్, ఫీవర్ ఉన్నింది. ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇంకా టిఫిన్ సరిగా చేయలేదు. ఇంకా బబ్లు తినలేదని చెప్పేసి బాక్స్కి అయితే 2 దోశలు అయితే పెట్టుకున్నాను. బబ్లు చూసారా అలిగాడు, ఎందుకో తెలుసా. మా అత్తయ్య ఇద్దరికి డబ్బులు ఇచ్చిందనమాట. వాళ్ళ భయ్యా డబ్బులు కూడా తనే తీసుకునేసాడు. ఇంకా అలా చేయకూడదు, ఇచ్చేయాలని చెప్పిన దానికి అలిగాడనమాట. అలిగి కూర్చున్నాడు. మేమైతే ఇంకా పీలే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ ఏం రా అంటే 9:30 అన్నారనమాట. ఇంకా మేమంతా ఒక 9 లోపల ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసాము. వీళ్ళైతే ఇక్కడ గంతులు వేస్తున్నారు. ఫుల్గా భలే గాలి అయితే వస్తుంది. ఎంత మంచిగా వస్తుందో గాలి అయితే, ఇక్కడే కూర్చునేద్దామా అన్నంత ఫీల్ ఉంటుందన్నమాట నాకైతే. అనంతపురంలో చాలా వేడి కదా, ఇంకా ఇక్కడ పల్లెటూరులో చల్లగా ఉంటుందని ఒక 10 days కాదు 20 days అయితే ఇక్కడే ఉండిపోయాము. ఇంక ఇప్పుడు అనంతపురంకి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, మళ్ళీ వేడిగా ఉంటుందా లేకపోతే క్లైమేట్ అయినా చల్లగా ఉందో ఏమో చూడాలి. వర్షాలు పడ్డాయి అన్నారు ఈ మధ్య అనంతపురంలో. మరి వర్షాలు పడి ఉంటే చల్లగానే ఉంటుంది వాతావరణము. ఇంకా ట్రైన్ అయితే 9:30 అని చెప్పాను కదా, 10కి అయితే వచ్చింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఈసారి మేము బుక్ చేసుకోలేదన్నమాట. ఇంక జనరల్ అయితే ఎక్కాము, ఎందుకంటే ముందు రోజే కదా నేను టికెట్ క్యాన్సిల్ చేసేసాను. ఇంకా బుకింగ్ లేదనమాట. ఈ ట్రైన్ ఎక్కితే చాలా స్టాపింగ్స్ ఉంటాయి. అయితే 3.5 గంటలు అయిపోయే జర్నీ మాకు దాదాపు 5 గంటలు పట్టింది జర్నీ. పిల్లలు అయితే 1.5 hour 2 hours పడుకుంటారు, తర్వాత లేస్తారు. ఇంకెప్పుడమ్మా దిగేది అని అంటూనే ఉన్నారనమాట. మా బబ్బులు ముఖ్యంగా చాలా సతాయించేశాడు నన్ను అయితే ట్రైన్లో. ఇంకా మా ఆయన అయితే రైల్వే స్టేషన్కి వచ్చారనమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. నేను ఒక 2 days ముందే మామిడికాయలు అయితే పార్సల్ చేసేసాను అనంతపురానికి. పెద్దగా ఈ లగేజ్ ఏం లేదనమాట. మా అత్తయ్య వచ్చేటప్పుడు మామిడికాయలు పెట్టింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. 5 hours జర్నీ అయితే పట్టింది ఇంటికి వచ్చాలకి. కిచెన్ చూడండి ఎలా ఉందో.
చాలా మా ఆయన వచ్చి 10 days అయింది. వాడి అలాగే చాలా చెత్త ఉంది. చెత్తగా 10 days అయింది మా ఆయన వచ్చి. మా ఆయన వాడిన సామాన్లు అన్నీ చూడండి ఇలా పెట్టేశాడు. నేను వెళ్ళేటప్పుడు సామాన్లు అన్నీ కడిగి ఇలా క్లాత్ పెట్టేసి వెళ్ళాను, క్లాత్ కప్పేసి వెళ్ళాను. మా ఆయన వాడినవన్నీ ఇలా పెట్టేశాడు. వాడిన సామాన్లన్నీ ఇలా పెట్టాడు. నేను ఈ ఊరికి వెళ్ళేటప్పుడు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి బాగా పెట్టేసిపోయినాను. ఇల్లు కొంచెం నీట్గానే ఉంది కానీ సామాన్లు కొంచెం గలీజ్గా ఉన్నాయి. అదే నేను కడిగి పెట్టేసి వెళ్ళిన సామాన్లు అలా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఫస్ట్ సర్దుకునేసి రైస్ చేసుకునేయాలి. ఫుల్గా ఆకలిస్తుంది. ఇంకా మా అత్తయ్య అయితే మటన్ కర్రీ నేనే చేశాను, అదేసి పంపించారనమాట. అది ఉంది. ఇంక రైస్ చేసుకొని వేడివేడిగా తినేస్తాము. ఫస్ట్ రైస్ చేసేయాలి. వస్తానే రైస్ పెట్టేశాను. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకోవాలి, చాలా కొంచెం మెస్సీగా ఉంది. ఇంకా మా అత్తయ్య పంపించారు మా ఆయన చేత నెయ్యి పంపించారు. ఈ నెయ్యి వేసుకోవడానికి ఒక క్యాన్ కూడా పంపించారనమాట. దీంట్లో అయితే ఏవో పంపించింది. ఇవైతే నేను ఇంటి దగ్గర ఎండబెట్టుకున్నాను అనమాట. మందారం పూలు, మందారమాకు, గోరింటాకు అవన్నీ ఒక కవర్లో వేసి పంపించింది. మా అత్తయ్య ఎండబెట్టి పంపించారనమాట. ఎందుకంటే ఇవి నేను చేసుకుంటాను కదా కుంకుడుకాయల షాంపూ పొడి, దాంట్లో వేయడానికి ఎండబెట్టుకున్నాను. అవే పంపించింది. ఇప్పుడు ముందుగా రైస్ చేసేయాలి. ఇప్పుడు కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేసేయాలి, చాలా మెస్సీగా ఉంది. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, కడిగేసేయాలి. ముందుగా వంట చేసేయాలి. పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి పెట్టేయాలి. అందులో బబులుకి కూడా జ్వరము, వాడికి ముందుగా పెట్టేయాలి. ఏదైనా పెరుగన్నము ఏదైనా పెట్టాలన్నమాట. నా ఫేస్ చూడండి ఎంత డల్గా అయిపోయిందో. ట్రైన్ జర్నీ చేసేందుకు 5 hours పట్టింది ఈరోజు జర్నీ. మామూలుగా 3.5 4 లోపలే అయిపోతుంది జర్నీ అనేది. ఇది ప్యాసింజరు ప్రతి స్టాప్ దగ్గరే ఎక్కువసేపు స్టాప్కి అయితే ఈరోజు ఉన్నిందనమాట. అందుకే 5 hours పట్టింది. ఫాస్ట్గా చేసి మీతో కలుస్తాను. నేను లేని దానికి ఇంట్లో జర్రులు కూడా వచ్చేసినాయి. మా ఆయన ఉన్నారంటే కొంచెం కూడా క్లీన్గా పెట్టుకోరనమాట. నాకు అదే భయం ఊరికి వెళ్ళాలంటే. ఒక 10 days అనుకో ఇంకా అయిపోయి నేను చేసుకోలేక ఇంకా అయిపోవాల్సిందే నా పని. ఇదో జర్రులు కూడా చూడండి ఎలా ఉన్నాయో. నేను లేని దానికి ఇప్పుడు చూస్తున్నాను, సామాన్లు కడుగుతుంటే జర్రు వచ్చిందనమాట. ఇది జర్రు మో చిన్న పిల్లగానే జర్రు చూడు ఖుషి, తెల్లగా బాగుందే. రైస్ అయితే అయిపోయింది. వేడివేడిగా తినేద్దామని చెప్పేసి అందరము ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాము. మా హస్బెండ్ ఏం రా అంటే మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. లేట్ అయిపోయింది ఇప్పుడే అని చెప్పేసి. మటన్ కర్రీ చూసారా, మార్నింగ్ వేడివేడిగా తిన్నప్పుడు అంత టేస్ట్ అనిపించలేదు, కానీ ఆఫ్టర్నూన్ రైస్లోకి తింటా ఉంటే ఎంత బాగుండిందో అసలు. నాకు తెలిసి మార్నింగ్ చేసి మీ గోంగూర మటన్ కర్రీ ఆఫ్టర్నూన్ తింటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుందేమో, అంత టేస్ట్గా ఉండింది. మా ఖుర్షీద్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. భలే ఉంది మమ్మీ, భలే ఉంది మమ్మీ అని బాగా ఎంజాయ్ చేశాడనమాట. నేనైతే అసలు వద్దు కర్రీనే వద్దు, నేను తీసుకెళ్ళను అని చెప్పాను. మా అత్తయ్య బలవంతంగా వేసింది. ఇంకా వాళ్ళు అంటే మా హస్బెండ్ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకా సాల్ట్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నింది. వేసుకొని వేడిగా రైస్లోకి తింటా ఉంటే ఎంత బాగుండిందో. ఇది తింటా ఉంటే అనిపించింది అనమాట, మార్నింగ్ చేసి ఆఫ్టర్నూన్ తింటే చాలా బాగుంటుంది, కర్రీ ఇంకా టేస్ట్ పెరుగుతుంది అనిపించింది. వేడిగా చేసుకొని తినేసానండి. ఇప్పుడైతే నేను తెచ్చినవన్నీ సర్దుతున్నాను. మునగాకు అయితే తెచ్చుకున్నాను. ఈ మునగాకు నిన్న మా అత్తయ్య గోరు ఇచ్చిందనమాట. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకునేస్తున్నాను. ఇంకా మామిడికాయలు వద్దంటే పంపించింది, అవేమో నలిగిపోయినట్టున్నాయి. బ్యాగ్ అంతా స్మెల్ వస్తుంది, కారిపోయి. చూద్దాము. ఇదో మామిడికాయలు బాగా పండినవి. ఇవేవో నాటికాయలు అని చెప్పేసి బాగుంటాయని పంపించారనమాట మా అత్తయ్య. ఇవి మాగినవి అయితే తెచ్చాను. ఇవి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. బాగా మాగిపోయినాయి, ఇంకా బయట ఉంటే ఇంకా ఎక్కువగా మాగిపోతాయి అనమాట. ఇవి నేను తెచ్చుకున్నవి. ఇంకా నేను మందారమాకు మా అత్తయ్య పంపించారు, అప్పుడు చూపించాను కదా. వేపాకు అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు అవన్నీ సర్దేయాలి. మా ఆయన కూడా ఒక 10 days ముందు వచ్చారు కదా, బ్యాగ్ కూడా సర్దలేదు, అలాగే ఉంది. ఇప్పుడు అవి కూడా సర్దేయాలి. ఇవన్నీ సర్దేసి ఇంక తర్వాత నెయ్యి ఉంది కదా, నెయ్యి కూడా సర్దుకోవాలి.
ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చారు. ఆఫ్టర్నూన్ తినలేదనమాట. నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తెస్తాను, మామూలుగా చపాతీ ఎక్కువగా తెచ్చుకుంటాను. ఇంకా చపాతీ అలా అనుకున్నారనమాట. నేను చపాతీ తేలేదు, ఇంకా రైస్ చేసుకొని తినాలి అని చెప్తే, సరే నాకు లేట్ అయిపోతుంది మీరు చేసుకొని తినండి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ పంపించిన గోంగూర మటన్ కర్రీ అది అయితే పెట్టాను. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నెయ్యి అయితే ఉంది కదా బాటిల్స్లో, అలాగే ఉండిపోయింది. నాకెందుకో ఈ ప్లాస్టిక్ బాటిల్స్తో నెయ్యి అలా పెట్టేస్తే నచ్చదనమాట. అందుకే ఇలా స్టీల్ బాటిల్లో వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా అవి కూడా అలా స్టీల్ బాటిల్లో వేసుకొని పెట్టుకునేసాను. ఇంక వీడైతే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్తో పాటు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.